విష్ణు గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఎస్పెషల్లీ ఈ టైంలో చాలా బాగున్నాను. అంటే చాలా రోజుల తర్వాత అయితే మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే టీవీకి మీరు బాగా తెలుసు. బట్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం కాబట్టి మీరు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏంటి? ప్రేక్షకులు ఎలా తీసుకుంటారనుకుంటున్నారు? నేనేం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నేను ప్రేక్షకులు మా సినిమాకొచ్చి చాలా 2½ అవర్స్ ఎంజాయ్ చేయాలి. అంటే ఒకప్పుడు టెలివిజన్‌లో ఆ 1 అవర్ ఎలా ఎంజాయ్ చేశారో, ఆ 30 మినిట్స్ ఎలా ఎంజాయ్ చేశారో, ఇప్పుడు ఆ ఎంటర్‌టైన్‌మెంట్ పెద్దగా అవ్వాలి. అండ్ వాళ్ళు ఈ సినిమా ఎప్పుడు చూసినా చాలా ఫుల్‌ఫిల్లింగ్‌గా ఎంజాయ్ చేయాలి విత్ దేర్ ఫ్యామిలీ ఈస్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. అంటే టీజర్‌లో చూసినట్లయితే మీరు చాలా కామ్‌గా కనిపిస్తున్నారు. మామూలుగా అయితే మీ పర్సనాలిటీ అది కాదు. ఎప్పుడు అల్లరి చేస్తూ అలా ఉంటారు కాబట్టి, మూవీలో ఎలా మీ హైపర్ యాక్టివిటీని కొంచెం తగ్గించి, ఒక ఊర్వశిలాగా అలా ఎలా చేయగలిగారు? యాక్టింగ్ అండి. దాన్నే నటన అంటారు. నేను నటించాను. ఆహ్, సో, నేను అల్లరి చేయకపోయినా సినిమా అల్లరి చేస్తది. యాహ్! సో, చాలామంది గూడా మిమ్మల్ని ఊర్వశి గెటప్‌లో చూసి షాక్ అయిపోయారు చెప్పాలంటే. సో, దాని గురించి ఏదైనా? అంటే ఆల్ విజన్ క్రెడిట్స్ టు డైరెక్టర్ గారు. వాళ్ళు నన్ను ప్రొడ్యూసర్ గారు ఎస్పెషల్లీ అంటే తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీ ఇవ్వాలని వాళ్ళు కూడా చాలా గట్టిగా అనుకోని, జనరల్లీ టీవీ ఉన్న వాళ్ళకి ఎవరు ఇవ్వరండి. టీవీలో ఉన్నారు కదా మీకెందుకు అని. వాళ్ళు నమ్మి, టాలెంట్ ఉందని నమ్మి బిలీవ్ చేసి టు కాల్ మీ టు టేక్ ఎన్ ఆడిషన్, ఒక లుక్ టెస్ట్ చేసి నన్ను ఈ అద్భుతమైన, చాలా కష్టం బట్ ఈ అద్భుతమైన లుక్‌లోకి తీసుకొచ్చి ఊర్వశిలా తయారు చేశారు. ఐయామ్ సో నరేష్ గ్రేట్‌ఫుల్. గారితో యాక్టింగ్ ఎలా అనిపించింది? స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? నరేష్ గారితో స్క్రీన్ షేరింగ్ లైక్ నా 10 ఇయర్స్ బ్యాక్ అండి. నేను టెలివిజన్‌లో నా ఫస్ట్ ఈవెంట్ నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారితో డాన్స్ చేసాం సంథింగ్. సో, మళ్ళీ అదే 10 ఇయర్స్ 11th ఇయర్ ఆయనతో నేను సాంగ్ చేస్తున్నాను పెద్ద తెర మీద. వాట్ ఎ నాస్టాల్జిక్ ఫీలింగ్ అనిపించింది. అండ్ ఐ లైక్ హిస్ కామెడీ ఫిల్మ్స్. సో, అలాంటి ఇష్టమున్న ఆయనతో నేను చేయడం ఇట్స్ మై లక్. సో, 'బిగ్ బాస్' అయితే వస్తుంది. చాలామంది 'బిగ్ బాస్' కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ 'బిగ్ బాస్'లో మీ లాఫ్ అనేది చాలా ఫేమస్ అయింది. సో, దాని గురించి ఏదైనా? బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి, వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఈ లోపల సెప్టెంబర్ 4th రంభా ఊర్వశి మేనక.